సో మేడం ముందుగా మీరు చాలా రోజుల తర్వాత మీదొక సినిమా రాబోతుంది 'ఆర్‌కే దీక్ష.' సో హౌ ఈస్ యువర్ ఫీలింగ్? ఆబ్వియస్లీ నేను చాలా ఎక్సైటెడ్‌గా కూడా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైమ్ కొంచెం నర్వస్‌గా కూడా ఫీల్ అవుతున్నాను. బట్ ఐ హోప్ థట్ మా మొత్తం ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ వచ్చేసి మా మూవీని మంచిగా రిసీవ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. హ్మ్. దట్స్ ఆల్. సో మేడం ఇప్పుడు సహజంగా ఇప్పుడు 'ఢీ' నుంచి చాలామంది సక్సెస్ అయ్యి బయటకొచ్చారు. సో వాళ్ళు గూడా ఒక సొంతంగా ఒక బిల్డ్ చేసుకుంటున్నారు. సో ఎందుకని ఇంత టైం ఇంత గ్యాప్ ఎందుకొచ్చింది మీకు? నాకెక్కడ గ్యాప్ వచ్చింది? ఓకే. అంటే మూవీ విషయంలో నో, నో. యాక్చువల్లీ 'అక్షర' కన్నా మేము ఒక హీరోయిన్‌గా చూడాలనుకున్నాము. సో ఎందుకని ఇంకా ఇంత లేట్ అయిపోయిందంటే ఏం చెప్తారు? నో, 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 నో. యాక్చువల్లీ యాస్ ఎ లీడ్ మై ఆల్రెడీ రిలీజ్డ్ మూవీస్ 'దర్జా' ఉంది, ఓకే. 'అన్‌స్టాపబుల్' ఉంది, 'దళారి' మూవీ ఉంది రిలీజ్డ్. నేను అల్లర్నేష్ గారితో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా చేశాను ఒక మూవీలో. 'ఆ ఒకటి అడక్కు' మూవీ ఉంది. 'చలో ప్రేమిద్దాం' ఉంది, సాయి రోనక్ అండ్ నేహా సోలంకి. సో, ఐ థింక్ దేర్ వాస్ నాట్ ఎట్ ఆల్ గ్యాప్ ఇన్ బిట్వీన్. బికాస్ ఆల్రెడీ నా ఫ్యాన్స్‌కి నన్ను ఎవరు లైక్ కంటిన్యూస్‌గా ఫాలో అవుతున్నారు. హ్మ్. వెన్ ఇట్స్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఓకే. ఆర్ ఎనీ అదర్ సోషల్ మీడియా, వాళ్ళకి యాక్చువల్లీ తెలుసు దట్ మధ్యలో ఏమీ గ్యాప్ రాలేదు. ఈవెన్ ఓకే. ఆల్సో దే నో దట్ 'దర్జా' మూవీతో నాది డెబ్యూ అయింది. ఓకే. సో, ఐ థింక్ మీరే కొంచెం నాకు ప్రాపర్‌గా ఫాలో అవుతున్న, అంటే యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ నో. ప్రాపర్‌లీ నో. నో. కాబట్టి మీరు అట్లా అంటున్నారు దట్ మేడం ఇన్ని ఇయర్స్ తర్వాత మీకు ఒక మూవీ వచ్చింది అన్నట్టు. అంటే ఒకప్పుడు 'సింగ్ జరా సింగ్ జరా' సాంగ్‌తో వచ్చిన హైపు. సో, అలాంటి 'అక్షర్ ఖాన్‌ని' మేము ఇంకా చూడలేకపోతున్నాం ఎందుకనేది నా క్వెషన్ మేడం. నో, ఇట్స్ అంటే ఒక సాలిడ్ సక్సెస్ పడలేకపోతుంది. వాట్స్ ద రీజన్ అనేది మా క్వెషన్. నో, ఐ థింక్ సాలిడ్ సక్సెస్ పడలేదు ఇది అది కాదు. బికాజ్ ఆహ్, నేను నేను ఇంత కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను యాస్ ఎ డాన్సర్‌గా ఇంత లవ్ నేను తీసుకుంటాననేసి మా ఆడియన్స్ తరపు నుంచి గానీ. బట్ నేను వేరే ఊరు నుంచి వచ్చాను. ఐయామ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, భోపాల్. బట్ స్టిల్ అసలు ఇంతకు ముందు అనేది నాకు తెలుగు లాంగ్వేజ్ కూడా తెలీదు. హ్మ్. బట్ ఐ లెర్న్డ్ ఫర్ మై ఫ్యాన్స్ అండ్ ఐ థింక్ దట్ నాకు చాలా అంటే చాలా వాళ్ళు ప్రేమిచ్చారు. అండ్ స్టిల్ నేను ఎక్కడ కూడా వెళ్ళనప్పుడు, వెనెవర్ నేను వేరే సిటీకెళ్ళినా గానీ, వేరే చిన్న ఊరికి వెళ్ళినా గానీ, ఎవరిని అడిగితే ఫస్ట్ వాళ్ళు అదే అంటారు. మ్యామ్ యువర్ డాన్స్ ఇస్ సూపర్బ్. వి నెవర్, నేను అంటే మిమ్మల్ని మేము ఎప్పటికి కూడా మర్చిపోలేదు. అండ్ స్టిల్ ఐ థింక్ ఇట్స్ బీన్ 8 ఇయర్స్ ఆఫ్ జర్నీ. యెస్. సో, ఎవరు నన్ను లైక్ ఇట్లా ఏమి లేదు. లైక్ సాలిడ్ ఇది పడలేదు నాకు, సక్సెస్ పడలేదు, ఇది కాదు, అది కాదు. బికాస్ ఐ హావ్ ఆల్వేస్ గివెన్ మై 100%. సో, ఐ ఫీల్ దట్ వాటెవర్ ఐ హావ్ గాట్ ఐ షుడ్ బి గ్రేట్‌ఫుల్ ఫర్ దట్. అండ్ స్టిల్ ఐ యామ్ డూయింగ్ హార్డ్ వర్క్ ఫ్రమ్ మై సైడ్. సో, యాహ్! ఓకే. మేడం మరికొన్ని రోజులలో 'ఆర్‌కే దీక్ష' సినిమా రాబోతుంది. సో, హౌ ఈస్ యువర్ ఫీలింగ్? యెస్, ఐ యామ్ ఎక్సైటెడ్. అండ్ ఐ విష్ అండ్ ఐ హోప్ దట్ మా మూవీని అందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటారని మేమందరం కోరుకుంటున్నాము. సో, మోస్ట్‌లీ అయితే ఐ థింక్ మార్చ్ మంత్‌లోనే సార్ ప్లాన్ చేస్తున్నారు 'ఆర్‌కే దీక్ష' మూవీ. ఓకే. అండ్ దాంట్లో క్యారెక్టర్ కూడా నాది చాలా స్వీట్‌గా, హంబుల్‌గా ఉంది. అ గర్ల్ హూ లవ్స్ టు డాన్స్, అంటే నా డాన్స్ సంబంధించిన ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఐ యామ్ లిటిల్ బిట్ మోర్ ఎక్సైటెడ్ ఫర్ దట్. ఓకే. అంటే ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? అంటే నేను నా కళతో చాలా ప్రేమిస్తున్నాననమాట. సో, దెర్ ఈస్ నో కాంప్రమైజ్ ఇన్ థాట్. సో, దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే దట్ ఒక అమ్మాయికి తన కళ, తన టాలెంట్ అంటే ఎంత ఇష్టమో ఈ క్యారెక్టరైజేషన్‌తో మీ ముందుకి వస్తుంది. సో, దెర్ ఈస్ వన్ స్పెషల్ సాంగ్, థీమ్ బేస్డ్ సాంగ్ కూడా ఉంది 'నంది నంది' అనేసి. అండ్ ఐ హోప్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిఫరెంట్ సాంగ్. బట్ మీ అందరికీ ఆ సాంగ్ కూడా పక్కాగా నచ్చుతుంది. ఓకే. మేడం ఇప్పుడు ఏ సీజన్ అయినా సరే గాని 'బిగ్ బాస్' స్టార్ట్ అవుతుందంటే ఒక థంబ్‌నెయిల్ కనిపిస్తుంటది ప్రతిసారి. 'అక్షర్ ఖాన్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ బిగ్ బాస్' అంటే ప్రతిసారి కనిపిస్తూనే ఉంటది. అంటే మేము అనుకున్నాం మేబీ 'అక్షర్ ఖాన్‌ని' చూస్తామేమో 'బిగ్ బాస్‌లో' చూస్తామేమో అనుకున్నాం. సో, మీకు ఇంట్రెస్ట్ ఉందా 'బిగ్ బాస్' మీద? ఆహ్, లిటిల్ బిట్ ఉంది గానీ, బట్ నాట్ దట్ మచ్. బికాజ్ నేను 'డీ' చేసిన తర్వాత నుంచేనే నాకు ఆల్రెడీ ఆఫర్ స్టార్ట్ అయింది 'బిగ్ బాస్‌ది'. ఓకే. ఓటీటీలో కూడా వచ్చింది. ఫర్ ద టీవీ కోసం కూడా వచ్చింది. బట్ ఐ థింక్ ఆహ్, అది 'బిగ్ బాస్' నాకంతగా సెట్ అవ్వదు అనేసి నాకు లోపల నుంచి అనిపిస్తుంది. కానీ అంటే నాకు డైలీ అంటే ప్రతి ఇయర్ హ్మ్. ఆఫర్ అయితే పక్కా వస్తది. ఓకే. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఆల్రెడీ వచ్చింది. 'డీ' తర్వాత నుంచేనే స్టార్ట్ అయిపోయింది. ఓకే. బట్ నాకెందుకు అటు సైడ్ అంతా వెళ్ళాలి అనేది అంతగా ఇంట్రెస్ట్ లేదు. సో, ఓకే. దట్స్ వై. ఎందుకు అడిగాను మేడం ఈ క్వెషన్ అంటే 'ఢీ' నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా 'బిగ్ బాస్‌లో' కనిపించారు. అవును. సో, 'అక్షర్ ఖాన్' కూడా ఒక దిగ్గజమైన డాన్సర్, యాక్టరు. సో, మేబీ చూస్తాం అనుకున్నాం. సో, అందుకోసమే ఈ క్వెషన్ అడగడం జరిగింది. ఐ థింక్ అంటే మీరు ఆహ్, 'బిగ్ బాస్' అవును. డెఫినెట్‌లీ ఆడియన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తారు 'బిగ్ బాస్‌లో' కనిపిస్తారనేసి. బట్ ఐ థింక్ యాస్ ఎన్ యాక్టర్‌గా నేను ఒక జర్నీని మొదలు పెడుతున్నాను కాబట్టి ఐ థింక్ ఐ హోప్ అండ్ ఐ ఎక్స్‌పెక్ట్ దట్ మా ఆడియన్స్ కూడా కొంచెం ఆ సైడ్ నాకు సపోర్ట్ చేస్తే బావుంటుంది అనేసి నాకు అనిపిస్తుంది. ఓకే.
మేడం మీతో పాటు పనిచేసిన వాళ్ళందరూ గూడా ఇప్పుడు చాలా మంచి మంచి స్థాయిలో ఉన్నారు. సో, సుధీర్ గాని, ప్రదీప్ గాని, నైనిక గాని, సో, వీళ్ళందరూ గూడా మంచి స్థాయిలో ఉన్నారు. సో, వాళ్ళు ఇంకా మీతోని టచ్‌లో ఉన్నారా? ఇప్పుడు నాతో పాటు జర్నీ చేశారు. ఇప్పుడు నాతో పాటు జర్నీ చేశారన్నట్టుగా అయితే సుధీర్ సార్ వచ్చేసి, ప్రదీప్ సార్ వచ్చేసి, ఈవెన్ ద అదర్ యాంకర్స్ ఉన్నారు కదా! వాళ్ళందరూ అయితే నాకన్నా సీనియర్. వాళ్ళు ఓకే. నాకన్నా ముందే వచ్చారు అవును. యాక్చువల్లీ. అవును. ఈటీవీ గానీ, వేరే అదర్ ఛానల్స్‌లో. సో, ఐ యామ్ జూనియర్ ఓకే. చెప్పాలంటే. ఈళ్ళు నైనిక గాని వీళ్ళు వచ్చేసి నాకు జూనియర్స్ అనమాట. బట్ సుధీర్ సార్, ప్రదీప్ సార్ వచ్చేసి అయితే సీనియర్‌గా ఉన్నారు. సో, లిటిల్ బిట్ కాంటాక్ట్‌లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా టీవీ రియాలిటీ షోకి వెళ్ళానంటే నార్మల్‌గా హాయ్, హలో ఇట్లా అయితే ఉంటది గానీ ఐఎమ్ నాట్ దట్ మచ్ ఇన్ టచ్ విత్ ఎనీవన్. ఓకే. సో, మేడం చూస్తుంటాం ఇన్‌స్టాగ్రామ్‌లో మీ యొక్క డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ గాని అట్లా చాలా అద్భుతంగా అనిపిస్తుంటది. సో, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏ రకంగా ఫాలోవర్స్ వస్తున్నారు? ఇప్పుడు ఏ రకంగా మీరు ఇన్‌స్టాగ్రామ్ ఏ టైం మీరు యూజ్ చేస్తారు ఇన్‌స్టాగ్రామ్? చాలా బిజీ షెడ్యూల్‌లో ఉంటారు కాబట్టి. యాహ్! నేను సోషల్ మీడియాలో మరీ అంత ఎక్కువగా యాక్టివ్ ఉండను. మా ఫ్యాన్స్‌కి కూడా తెలుసు. బట్ నేను ఏదైనా రీల్ పెట్టినప్పుడు గానీ, అది పక్కా అంటే నేను ఎప్పుడు పెట్టినప్పుడు అది మంచిగా రీచే అవుతది. అవును. నేను రీసెంట్‌గా 'చికిరి చికిరి' సాంగ్ అవును. పెట్టాను. అండ్ అది నా సొంత యూట్యూబ్ ఛానల్‌కి ఇట్ క్రాస్ 23,000,000 వ్యూస్. సూపర్. అండ్ ఇలానే ఒక 'ఫిలిపరాచి' ఒక సాంగ్ వచ్చింది 'దురంధర్' మూవీ నుంచి. అది కూడా 22,000,000 వ్యూస్ క్రాస్ అయింది. హ్మ్. సో, అంటే నేను కొంచెం రేర్‌గా పెడతాను గానీ పక్కా మా ఆడియన్స్ వాళ్ళు అయితే పక్కా అది మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఓకే. అండ్ ఇన్ బిట్వీన్ ఆల్ ఆఫ్ దిస్ అంటే నేను డాన్స్‌కి సంబంధించిన గానీ, యాక్ట్ సంబంధించి గానీ మధ్యలో నేను కరాటే కూడా నేర్చుకున్నాను. ఓహ్! సూపర్. సో, 2019లో నేను మొదలుపెట్టాను మా కరాటే ప్రాక్టీస్‌ని హైదరాబాద్‌లోనే. ఓకే. మళ్ళీ 2020లో లాక్‌డౌన్ పడింది కాబట్టి ఆన్‌లైన్ క్లాసెస్ చేసుకొని ఇలా టోటల్ 5 ఇయర్స్ హ్మ్. మంచిగా హార్డ్ వర్క్ చేసుకొని 2024లో నాకు బ్లాక్ బెల్ట్ వచ్చింది. ఓకే. సో, మేబీ మీకు అట్లా ఎక్కడెక్కడ అనిపిస్తుంది దట్ అక్సా ఖాన్ గ్యాప్ తీసుకున్నాను గానీ అట్లా ఏమీ లేదు. బికాజ్ నాకు చాలా ఇంట్రెస్ట్‌లున్నాయి. హ్మ్. నాట్ ఓన్లీ డాన్స్ అండ్ యాక్టింగ్. ఐ లవ్ టు డూ మార్షల్ ఆర్ట్స్. ఐయామ్ ఎ కరాటే బ్లాక్ బెల్ట్. హ్మ్. అండ్ ఐ లవ్ టు డూ జిమ్నాస్టిక్. ఐ లవ్ టు రైట్. ఓకే. నాకు రైటింగ్ అనేది చాలా ఇష్టము. స్టోరీస్ గానీ ఆర్ లేదంటే వీ కెన్ కమ్ అప్ టు ద సాంగ్స్ గానీ నాకు చాలా ఇష్టం. సో, ఓకే. ఆ వర్క్ కూడా చేస్తున్నాను. సో, ఐయామ్ నాట్ స్టక్డ్ విత్ ఓన్లీ వన్ థింగ్. హ్మ్. అంటే లైక్ ఇదే చేయాలి అనేది కాదు. అంటే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ డూయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఓకే. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఐ థింక్ ప్రతీదీ మనం చిన్న చిన్నగా నాలెడ్జ్ ఉండాలి. అవును. సో, దట్స్ ఇట్. మేడం సహజంగా ఏందంటే ఉమెన్ ఎంపవర్‌మెంట్ విషయం మాట్లాడుకుంటే సహజంగా ఒక వర్క్ చేసి ఇంకో వర్క్ చేయరు. సో, మీకు ఇప్పుడు మిమ్మల్ని అక్షర్ డాన్సర్ అనాలా? కొరియోగ్రాఫర్ అనాలా? హీరోయిన్ అనాలా? కరాటే మాస్టర్ అనాలా? అసలు మిమ్మల్ని ఏమని పిలవాలి మేడం? ఐ థింక్ మీరందరూ బికాజ్ ఐ గాట్ ద నేమ్ అండ్ ఫేమ్ త్రూ మై నేమ్ కాబట్టి ఓన్లీ అక్సహానే చాలు. ఓకే. సో, మల్టీ వర్జన్ అయితే నేను చేస్తుంటాను కాబట్టి మీరు మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అనొచ్చు. హ్మ్. మల్టీ ఓకే. టాలెంటెడ్ ఆర్టిస్ట్ అనొచ్చు. బట్ బికాజ్ ఎవ్రీబడి నోస్ మీ యాజ్ ఎన్ అక్సా ఖాన్ కాబట్టి ఐ థింక్ మీరు నా నేమ్ చెప్తేనే ఐ విల్ బీ మోర్ హ్యాపీ. ఓకే. మేడం 'సింగ్ జరా' డాన్స్ చేసినప్పుడు మేమందరం అనుకున్నాం 100% అంటే ఆ పాట తర్వాత మీరు ఎన్టీఆర్‌తోని ఒక సినిమా చేయబోతున్నారు అన్న ఫీలింగ్ అయితే ప్రజల్లో ఎళ్ళిపోయింది. తర్వాత మీరు కలిసారా ఎన్టీఆర్ గారిని ఎప్పుడన్నా? No, I have never met ఎన్టీఆర్ సార్ ఆఫ్టర్ దట్. అంటే నార్మల్లీ యెస్ ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్ అయితే చాలా మంచి కాంప్లిమెంట్స్ కూడా చెప్పారు. అండ్ సెపరేట్‌గా మేము క్యారవాన్‌లో వెళ్ళేసి కూడా సో, సార్ మంచిగానే రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. బట్ ఐ థింక్ అట్ దట్ టైమ్ బికాజ్ ఐ వాస్ జస్ట్ స్టార్టింగ్ మై జర్నీ. ఓకే. సో, ఐ థింక్ ఇంత తొందరగా అనేది సక్సెస్ ఇట్స్ క్వైట్ డిఫికల్ట్. సో, ఐ ఫెల్ట్ దట్ అనుకున్నారు చాలామంది లైక్ ఎన్టీఆర్ సార్‌తోనే మూవీ వస్తుంది అని చాలా థింగ్స్ వచ్చాయి గానీ, బట్ ఐ థింక్ ఇంకా కొంచెం టైం ఇంకా పాలిష్ అప్పుడు నేను అవ్వాలి కాబట్టి హ్మ్. ఆ ఆపర్చునిటీ ఇంకా రాలేదు. హ్మ్. మేడం ఇందాక మీరే చెప్పారు 'చిక్రీ' సాంగ్ చేశాను చాలా మంచి వ్యూస్ వచ్చినాయని. సో, ఆ సాంగ్ చేయడం గల కారణం ఏంటి? అంటే జానీ మాస్టరు అంటే కొరియోగ్రాఫర్ కాబట్టి చేయాల్సొచ్చిందా? అసలు ఎందుకని? నో. పర్సనలీ ఐ లవ్ ద సాంగ్ వెరీ మచ్ బికాజ్ ఓకే. ఐ డోంట్ నో ఏదో కొత్తగా వైబ్ అనిపించింది నాకు. చాలా మాసీగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ చాలా క్లాసీగా ఉంది. అండ్ మ్యూజిక్ మనం జస్ట్ అవును. వింటుంటేనే ఓకే. డాన్స్ చేసినట్టుగా అనిపించింది. మీరు రీల్స్‌లో కూడా చూడొచ్చు. ఈవెన్ ద లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ గానీ, చిన్న పిల్లలు గానీ హ్మ్. అందరూ ఏ ఏ ఏజ్ క్రైటీరియాలో ఉన్న వాళ్ళందరూ రీల్స్ ఆల్మోస్ట్ చేశారు. సో, ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ అరే! నేను చేయకుండా ఎలా ఉంటాను. హ్మ్. సో, ఐ డిడ్ ఇట్ అండ్ అది సక్సెస్‌ఫుల్‌గా మంచి వ్యూస్‌లో ఎళ్ళింది వెన్ ఇట్ కమ్స్ టు మై ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ సోషల్ మీడియా. సో, అట్లా చేసేసాను అంతే. ఓకే. మేడం ఇప్పుడు 'ఢీ' అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఒక దిగ్గజమైన డాన్సర్లు ఉన్న స్థలం అది. సో, ఇప్పుడు ఏం చెప్పదలుచుకోరు? మీరు ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ ఎళ్ళే ఛాన్స్ ఉందా?
No, there is not at all chance to enter once again into D because I already proved myself. ఓకే. అంటే నేను ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నాను కాబట్టి ఐ థింక్ ఇంకా మనం ముందుకెళ్ళాలి లైఫ్లో. సో దట్స్ వై దెర్ ఇస్ నాట్ ఛాన్స్. బట్ యా, ఒకవేళ స్పెషల్ పర్ఫార్మెన్స్ కానీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే ఐ షార్ట్ ఫర్ ద శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా షూట్ చేశాను, ఒక ఓకే. పర్ఫార్మెన్స్ స్పెషల్గా ఉంది. సో అట్లా వెళ్ళాలనేది నో ప్రాబ్లం. బట్ యాజ్ అన్ కంటెస్టెంట్ అయితే ఇట్స్ నాట్ పాసిబుల్. ఐఎమ్ ఓకే. సారీ. సో మేడం ఇప్పుడు మీరు ఒక డాన్సర్ కాబట్టి మీకు కొరియోగ్రాఫర్‌గా ఉండడం ఇష్టమా? లేకుంటే ఒక యాక్ట్రెస్‌గా ఉండడం ఇష్టమా? ఒకవేళ మీకు ఒకటే సినిమాలోనే సో హీరోయిన్‌గా ఉండే ఛాన్స్ వచ్చింది. కొరియోగ్రాఫర్‌గా ఉండే ఛాన్స్ వచ్చిందంటే ఏది సెలెక్ట్ చేసుకుంటారు మేడం? 2 సెలెక్ట్ చేస్తాను. ఓకే. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్‌గా కూడా యాక్ట్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ కొరియోగ్రఫీ కూడా చేయొచ్చు. బికాజ్ మనతో పాటు నేను ఒక్కరినే కొరియోగ్రఫీ కాదు. బికాజ్ ఆల్రెడీ నాకు అసిస్టెంట్ కూడా ఉంటారు. ఒక ఓకే. టీమ్ కూడా ఉంటుంది కాబట్టి ఐ విల్ నెవర్ మిస్ అ ఛాన్స్ వెన్ ఐఎమ్ గెట్టింగ్ ఆన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ మై సెల్ఫ్. అంటే మనకి ఒక ఆపర్చునిటీ వస్తుందంటే అది ఎప్పుడు మిస్ చేయకూడదు. సో యాజ్ అ కొరియోగ్రాఫర్‌గా వచ్చినా గానీ, యాజ్ అ యాక్టర్ అట్ ద సేమ్ టైమ్ వచ్చినా గానీ, ఐ విల్ డెఫినెట్లీ డూ బోత్ ఆఫ్ దెమ్. దట్స్ ఓకే. మేడం శేఖర్ మాస్టర్ గురించి అక్షకన్ గారు ఏమనుకుంటున్నారు? శేఖర్ మాస్టర్ గురించి ఐ థింక్ ఆల్వేస్ హ్యూజ్ రెస్పెక్ట్ బికాజ్ హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై గురువు గారుగా ఉన్నారు. ఐ థింక్ D10 నుంచేనే మాస్టర్ గారు పరిచయం. ఓకే. బికాజ్ హీ వాజ్ వన్ ఆఫ్ ద జడ్జ్ ఫర్ ద డీ షో అండ్ ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఎంత గ్రేట్ఫుల్ ఫీలింగ్ ఉంటుందంటే బికాజ్ హీ కొరియోగ్రాఫ్డ్ మీ ఫర్ మై మూవీ దర్జా. హ్మ్. దర్జాలో ఒక సాంగ్ ఉంది నాది, లింగో లింగో. అది మాస్టర్ గారి కొరియోగ్రఫీ చేశారు. ఫస్ట్ నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ రిక్వెస్టెడ్ హిమ్, మాస్టర్ జీ, బికాజ్ మన సెమీఫైనల్స్లోనే ఎలిమినేట్ అయిపోయిన అప్పుడు ఒక స్పీచ్ నార్మల్గా చెప్పినప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను మాస్టర్ని. సో మాస్టర్ చెప్పారు, అరే నువ్వు ఒక హీరోయిన్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ మనం కలిసి వర్క్ చేద్దాం అనేసి అన్నారు. సో అది యాక్చువల్లీ జరిగింది నిజంగా. ఓకే. సో దర్జా మూవీలో ఆల్రెడీ మాస్టర్స్ కొరియోగ్రఫీ కూడా చేశారు సాంగ్కి. సో ఆల్వేస్ హ్యూజ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శేఖర్ మాస్టర్ జీ, బికాజ్ మీ ఎంకరేజ్మెంట్తో, మీ సపోర్ట్తోనే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. యాజ్ అన్ ఆర్టిస్ట్గా కూడా నేను ముందు వెళ్ళొచ్చు. అండ్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ హార్డ్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఐ హోప్ యాజ్ అన్ యాక్టర్గా కూడా నాకు సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ వన్ థింగ్ జానీ మాస్టర్ గురించి అక్షకన్ గారు ఏమనుకుంటున్నారు? జానీ మాస్టర్ గురించి ఏం చెప్పాలి, బికాజ్ నేను ఎక్కువగా మేము డీలో ఉన్నప్పుడు అయితే ఓన్లీ శేఖర్ మాస్టరే మాకు జడ్జ్గా, ప్రియమణి గారు అని అని మాస్టర్. సో జానీ మాస్టర్తో నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు బికాజ్ ఐ థింక్ ఓన్లీ ఒక జీ తెలుగు షోలోనే నేను వచ్చాను. అప్పుడే మాస్టర్తో ఫస్ట్ టైం నేను లైక్ ఫేస్ టు ఫేస్ మీట్ అయ్యాను. దాట్స్ ఇట్. సో చాలా హంబల్గా, చాలా మంచిగా మాట్లాడారు అండ్ వెరీ గుడ్. అంటే నేను కలిసినప్పుడు అయితే నార్మలీ గుడ్ పర్సనే కాబట్టి. సో యా, దాట్స్ ఇట్. నాట్ దాట్ మచ్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ జానీ మాస్టర్. సో యా, దాట్స్ ఇట్. మేడం మీరు డి నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు డి చూస్తున్నారా? మీ ఇప్పుడు చూసిన దాంట్లో మీకు ఇష్టమైన డాన్సర్ ఎవరు? నో, ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ డి. ఓకే. నేను అంతగా చూడట్లేదు. నేను ఐ థింక్ చేసిన తర్వాత D10 అండ్ డి ఛాంపియన్స్ వరకే నేను కొంచెం ఫాలో అయ్యాను, కానీ ఆ తర్వాత కొంచెం నో. ఓకే. బట్ మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ తెలుసుకోవచ్చా? యా, డెఫినెట్లీ. సీ ఇప్పుడు ఆల్రెడీ టోటల్ 6 మూవీస్ రిలీజ్ అయిపోయాయి. ఇట్ గాన్ బి మై 7th మూవీ దీక్ష. సో 2-3 ప్రాజెక్ట్స్ ఇంకా లైనప్లో ఉన్నాయి అండ్ ఐఎమ్ స్టిల్ వాట్ వి సే, ఐఎమ్ స్టిల్ లుకింగ్ అప్ ఫర్ అ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ వేర్ ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. అంటే నాకు ఇంకా కొంచెం స్క్రీన్ స్పేస్ కానీ ఇంకా కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ కోసం ఐఎమ్ స్టిల్ సర్చింగ్. సో ఐ విష్ అండ్ ఐ హోప్ దట్ ఐ విల్ గెట్ ఇట్. ఓకే. మరి ఇప్పుడు ఆర్కే దీక్షలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంది ఈ మూవీకి అంటే మీరేం చెప్తారు మేడం? ఆర్కే దీక్షలు అనేది ఇప్పుడు మీరు టైటిల్తోనే మీకు అర్థం అవ్వచ్చు, దీక్ష అనేది ఎనీ కైండ్ ఆఫ్ ఓత్ కానీ మనం అనుకోవచ్చు, ఒకది అనుకుంటాం కదా, అది సాధించాలి, అది చెయ్యాలి అన్నట్టుగానే ఉంది ఈ మూవీలో కూడా. సో ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. బికాజ్ ఆబ్వియస్లీ ఎంటైర్ టీమ్ వచ్చేసి చాలా హార్డ్ వర్క్ చేసింది అండ్ ఈవెన్ రామకృష్ణ సార్ కానీ, సార్ మూవీ ఇది, కిరణ్ కానీ అండ్ ఎవ్రీవన్ ఎంటైర్ టీమ్ వచ్చేసి. సో ఐ థింక్ కొంచెం అయితే డిఫరెంట్గా మీ అందరికీ అనిపిస్తుంది బికాస్ ఆర్కే దీక్ష అంటే ఆ టైటిల్లోనే ఆ పవర్ కనిపెడుతుంది మనకి. సో ఐ హోప్ ఇట్ విల్ బి గుడ్. యా మేడం. అంటే ఆర్కే అంటే ఏదైనా అబ్రివేషన్ ఉందా? అసలు తెలుసుకోవచ్చు ఆర్కే అంటే ఏందనేది సినిమా వచ్చి తెలుసుకోమంటారా? సినిమా చూడండి అబ్బా, అన్ని మొత్తం చెప్పేస్తే మరి మీరు సినిమాకి వెళ్ళారే మాకు అర్థమైంది కదా అని చెప్తారు, అందుకే. ఓకే. మేడం ఇప్పుడు మెయిన్గా ఈ సినిమాలో అంటే ఇప్పుడు హీరో గారి గురించి కానీ మన డైరెక్టర్ గురించి కానీ ఏం చెప్పదలుచుకున్నారు?
I will definitely say that Kiran వచ్చేసి ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్.